హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే భారతీయుల మనసులో ముందుగా మెదిలేది అమెరికా లేదా బ్రిటన్. డాలర్ల కళ, లండన్ లైఫ్, ఇవే యువత లక్ష్యాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యూరోప్లోని ఒక దేశం భారతీయ యువతను అమాంతం ఆకర్షిస్తుంది. అదే పోలాండ్. మంచుతో కప్పబడిన ఈ దేశం ఇప్పుడు వేలాది మంది భారతీయులకు ఉపాధి, విద్య, భవిష్యత్తుకు కొత్త చిరునామాగా మారుతుంది. గతంలో పోలాండ్కు వెళ్లే భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్నేళ్లలోనే అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పోలాండ్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 26,000కు పైగా చేరినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గత కొన్నేళ్లతో పోలిస్తే భారతీయుల వర్క్ పర్మిట్ అప్లికేషన్లు దాదాపు 8 నుంచి 10% వరకు సంవత్సరానికి పెరుగుతున్నాయి. ఒకప్పుడు పోలాండ్ పేరు పెద్దగా వినిపించేది కాదు, కానీ ఇప్పుడు యూరోప్లో వేగంగా ఎదుగుతున్న కొత్త హబ్గా మారింది. అసలు పోలాండ్లో ఏముంది, ఎందుకు భారతీయులు అక్కడికి క్యూ కడుతున్నారు, ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇలా దేశంలోని ప్రధాన నగరాల నుంచి పోలాండ్కి వెళ్లే వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. కేవలం ఐటీ ఉద్యోగులే కాదు, టెక్నీషియన్లు, మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్లు, లాజిస్టిక్ సిబ్బంది, విద్యార్థులు కూడా పోలాండ్ను ఎంచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం పోలాండ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. యూరోప్లోని చాలా దేశాలు ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పోలాండ్ మాత్రం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. దాంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం డిమాండ్ పెరిగింది. అక్కడి కంపెనీలు భారతీయులను ఎందుకు ఇష్టపడుతున్నాయంటే, పని పట్ల నిబద్ధత, సాంకేతిక నైపుణ్యం మరియు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఇవ్వగల సామర్థ్యం. అంతేకాకుండా పని అయిపోయేంత వరకు కూడా డెడికేటెడ్గా వర్క్ చేసేయడం, ఇవి భారతీయుల బలాలు. ఇంకో ముఖ్య కారణం జీవన వ్యయం. అమెరికా లేదా బ్రిటన్తో పోలిస్తే పోలాండ్లో జీవన ఖర్చులు చాలా తక్కువ. ఇంటి అద్దె, ఆహారం, రవాణా వంటి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అందువల్ల ఉద్యోగం చేసే వారికి మంచి మొత్తంలో పొదుపు చేసే అవకాశం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల యువతకు ఇది పెద్ద ఆకర్షణగా కనిపిస్తోంది. విద్యార్థులకు కూడా పోలాండ్ మంచి ఎంపికగా మారుతోంది. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, తక్కువ ఫీజులు, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన డిగ్రీలు, ఇవన్నీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా మెడిసిన్, డేటా సైన్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. పోలాండ్లో చదవడం లేదా ఉద్యోగం చేయడం వల్ల మరో పెద్ద ప్రయోజనం కూడా ఉంది. పోలాండ్ యూరోప్లోని షెంగెన్ జోన్లో భాగం. అంటే అక్కడ చట్టబద్ధంగా నివసించే వారికి యూరోప్లోని అనేక దేశాలకు ప్రయాణించడం సులభం అవుతుంది. అందుకే చాలామంది పోలాండ్ను యూరోప్ గేట్వేగా భావిస్తున్నారు. అయితే ప్రతి అవకాశంతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. పోలాండ్లో ప్రధాన సవాల్ వాతావరణం. ఏడాదిలో చాలా కాలం తీవ్రమైన చలి ఉంటుంది. మనలాంటి ఉష్ణమండల దేశాల నుంచి వెళ్లే వారికి మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. మరో సమస్య భాష. పోలిష్ భాష నేర్చుకోవడం అంత సులభం కాదు. ఆహారపు అలవాట్లు కూడా కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. భారతీయ మసాలాలు, భారతీయ రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ స్థానిక ఆహారం మన రుచులకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే అక్కడ స్థిరపడాలంటే కొంత అనుకూలత అవసరం. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, పోలాండ్పై పెరుగుతున్న ఆసక్తిని కొందరు మోసగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో, వీసాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లే ముందు అధికారిక వెబ్సైట్లు పరిశీలించాలి. వీసా నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. నమ్మకమైన సంస్థల ద్వారానే దరఖాస్తు చేయాలి. మొత్తానికి పోలాండ్ ప్రస్తుతం భారతీయులకు కొత్త అవకాశాల భూమిగా మారుతుంది. ఉద్యోగం కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, లేదా యూరోప్లో భవిష్యత్తు నిర్మించుకోవాలన్న కళ కావచ్చు, పోలాండ్ ఒక మంచి ఎంపికగా కనిపిస్తోంది. కానీ సరైన సమాచారం, సరైన ప్రణాళిక, సరైన మార్గం ఉంటేనే ఆ కళ నిజమవుతుంది. అమెరికా తర్వాత పోలాండ్ భారతీయులకి కొత్త డ్రీమ్ డెస్టినేషన్గా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.